చాలా కష్టపడి నెక్స్ట్ వచ్చి డిఎన్ఆర్ గురించి కాదు, పార్టీ ప్రాణం, పార్టీ సర్వస్వం, పార్టీ జీవితం అన్నట్టు మా కాకినాడ కుర్రోళ్ళు సాంగ్ తీసి క్లిక్ చేశారు. అందరికీ కూడా చాలా చాలా పోయేసుకున్నాం. అందులో ఈ సాంగ్ చూసి ఖచ్చితంగా అందరికీ అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఎంకరేజ్ చేస్తాను. నెక్స్ట్ పెద్దలు రామగారు మాట్లాడారు. వీడియో సాంగ్ లాంచ్కి తెలిసినంత అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ఏ పిల్ల ఈ పేరులో ఈ సాంగ్ మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాంగ్ ఎంత హిట్ అయినప్పటికీ కూడా నా అప్పట్లో ఆ రోజుల్లో చాలా ఎంకరేజ్ చేసాం ఈ సాంగ్. అలాగే ఏ పిల్ల అనే ఈ సాంగ్ కూడా మీరందరూ ఆదరిస్తారని, అలాగే కాకినాడలో ఏదైతే ఈ అందరూ కూడా యూత్ ఎంత ఆలోచనతో ఒక బార్ల ఒక సింగర్ ఇలాగా డిజైన్ చేయడం కూడా ఒక యువతరానికి ఒక నాణ్యత ఉంటూ ఎదరికి వీళ్ళందరూ కూడా ఇంకా ఎదగాలని కోరుతూ అందరికీ సెలవు. థ్యాంక్ సో మచ్. అలాగే మన మధ్యలో ఉన్న ప్రసాద్ రెడ్డి గారితో నాకు చాలా చిన్న వయసు నుంచి సాన్నిధ్యం ఉంది. చాలా చిన్న వయసు నుంచి సినిమా అవకాశాలు అడగడానికి ఇద్దరు ఆయన వాళ్ళ గురించి ఈ రోజు వరకు ఏ చిన్న కార్యక్రమం చేసినా వెంటనే చేస్తే గంటలో ఆయన ఉంటారు. అందరికంటే ముందు రోజు ఆయన ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడుతున్నారు నాకు ఏ జిల్లా చదువుకోవాలంటే చూస్తున్నాను. గవర్నమెంట్ ఎక్స్ప్రెస్ లాగా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. క్రిస్టియన్ అమ్మాయి కూడా బాగా సంపాదించింది. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. సాంగ్ అయితే చాలా సూపర్ ఉంది. మీరు ఏ సినిమా తీసినా ఇద్దరికి గవర్నమెంట్ కంపల్సరీ సాంగ్ అవకాశం గ్యారంటీ ఉండదు. సినిమా ద్వారా తెలుగుకి పరిచయమై సంపాదించి ఆయన నాకు నచ్చేది ఏంటంటే మన లోక వాళ్ళకి అవకాశం ఫస్ట్ సినిమాలో కూడా ఏదైనా ఎక్కున్నారు అందరినీ వెతికి సినిమాలో అనాలకి మన ఇష్టం డైరెక్టర్. అలాగే ఇంకొక సినిమా బెట్టింగ్ గ్యాంగ్ అని చెప్పేసి అందులో కూడా అవకాశాలు వచ్చి అలాంటి డైరెక్టర్లను మన కాకినాడలో మన జిల్లాలో చేస్తున్న అదృష్టం. అలాంటి డైరెక్టర్ గారు నేను 9 గంటల ముందు కాల్ చేస్తే ఆయన సభను పట్టించి ఇక్కడికి వచ్చేసారు. సో సినిమా అంటే అర్థం చేసి ఎవరైనా ఎంకరేజ్ చేయాలంటే కూడా ముందుంటారు డైరెక్టర్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. చాలా క్యాచ్గా ఉందండి డైరెక్టర్ గారు. సో ఈ సాంగ్ కంపోజింగ్ లిరిక్స్ కానీ అదేవిధంగా యాక్టర్స్ అంటే నేను ఒక వాళ్ళకి సినిమాలో అవకాశం ఇవ్వాలంటే నేను ట్రైనింగ్ ఇస్తాను. నేను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అన్ని పర్ఫెక్ట్గా నేర్పించి అప్పుడు నేను సినిమా తీస్తాను. ఏదంతా ఎక్కడ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఏమీ లేకుండానే మన అంత సర్వం ముందు డైరెక్టర్ గానే అనిపిస్తున్నాను. అంటే డైరెక్షన్ కానీ లిరిక్స్ కానీ
ఇదంతా ఈయనే నాకు కనిపించారు, ఆయన కష్టం కనిపించింది. అదేవిధంగా ఈ సాంగ్ కూడా చాలా అప్డేటెడ్గా ఉంది. యాక్చువల్లీ మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మన పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఏ రేంజ్గా ఏంటంటే ఆ టైప్ ఆఫ్ ఏంటంటే ఉంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్సే, వచ్చిన హీరోలే, వచ్చిన డైరెక్టర్లే వెళుతూ పోతూ ఉంటే అదే పాత నీరు ఎప్పటికైనా సరే ఇబ్బందికరంగా వెళ్తుంది ఇండస్ట్రీకి. ఎప్పుడు పాత నీరు పోతూ ఉండాలి, కొత్త నీరు కొత్తదనం వస్తూ ఉండాలి అంటే ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, నూతన యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే ప్రేక్షకులకి కావాల్సినటువంటి నిధి, వాళ్ళకి కావాల్సినటువంటి వినోదం అడ్డుగా ఇవ్వగలిగే శక్తి ఏదైతే ఉందో కొత్త నీరు అనే దాన్ని మనం అందరూ కూడా గుర్తించాలి. ఇప్పుడు చిన్న సినిమాలు చేసుకున్న చిన్నవాళ్ళు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నప్పటికీ కూడా యాక్చువల్గా ఏంటంటే బిజినెస్ అనేది సినిమా అనేది ఒక పెద్ద బిజినెస్ వ్యవహారం కాబట్టి ఈ బిజినెస్ విషయం కొత్తోళ్ళకి చిన్న సినిమా కూడా డ్రాప్ అయ్యే పరిస్థితిలో ఏర్పడుతున్నాయి. కానీ అదే చిన్న సినిమాకి తీసుకుంటే ఒక బేబీ కానివ్వండి, నచ్చిన కోర్టు సినిమా మన కాకినాడ అమ్మాయి యాక్ట్ చేసినట్టు నాకు ఆచరిస్తుంది. ఎందుకంటే మేమే ఆడిషన్స్ పెట్టి అమ్మాయి కోసం కొత్త అమ్మాయిని ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. కానీ మన కాకినాడ అమ్మాయి అయితే కోర్టు మూవీలో యాక్టింగ్. అదేవిధంగా ఈ యూట్యూబ్ సాంగ్ గౌతమ్ శ్రీహరి యూట్యూబ్ ఛానల్లో గౌతమ్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. చూసామంటే చాలా హార్ట్ఫుల్, చాలా బాగుంది. యాక్చువల్గా నా బెట్టింగ్ గ్యాంగ్ నేరా ఫ్యామిలీ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ శివ కాకర్ణి గారు చేస్తున్నారు. కానీ ఆయన చెప్పి ఒక సాంగ్ గౌతమ్ మా హీరో గారు మాకు దొరికిన అరుదైన హీరో గారు, మా కాకినాడ హీరో గారు, కృష్ణారెడ్డి గారు. ఎందుకంటే ఎంత మాట్లాడుతున్నారంటే మాకు ఏ చిన్న సాంగ్ ఓపెనింగ్ అన్నా, షార్ట్ ఫిల్మ్ ఓపెనింగ్ అన్నా, ఏంటి నేను హీరోలో 4 సినిమాలు దేంట్లో రిలీజ్ చేశానన్నా గమనం ఏ రోజు చూసుకుంటా మేము పిలవగానే ఎంత చిన్న ఈవెంట్ అయినా వచ్చి మా అందరూ ఆశిస్తూ ఉంటారు. మా హీరో గారు చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య మీకు. అలాగే ఆయన కూడా ఫ్యూచర్లో మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. సో ఈ ఫ్యామిలీ చూపించుకున్నారు కాబట్టి యాక్టర్స్ కూడా మీ అందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయేమో. సో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చి 8 గంటలు వెయిట్ చేసిన మా హీరో గారికి ఒకసారి ఆయన కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సభకు చేసిన పెద్దలందరికీ, ప్రసాద్ రెడ్డి గారికి, చంద్రబాబు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు, ఎస్పీ గారికి, సిద్ధు గారికి, మొత్తందరికీ ఏ పిల్ల అనగానే ఏ పిల్ల అని వచ్చాను రాగానే ఈ మ్యూజిక్ చూడగానే నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా